పుట్టింటి ఆడపడుచుకి సారి పంపుతారు చూసారండి. అలాగా ఒక ఒక ఫ్రెండ్ చాలా ఇష్టంగా ఉంటారండి ఆవిడ. మా పుట్టింటి వాళ్ళు ఎలా పంపుతారు అలా పంపుతారు ఆవిడ. ఆవిడ పేరు చెప్పడం ఆవిడకి ఇష్టం లేదు, అందుకని చెప్పట్లేదండి. ఇదిగోండి పచ్చిరొయ్యలు, వెన్నపూస, పాలు, జున్ను పాలు, బీరకాయలు, కూరగాయలు కూడా పంపించేసారండి ఆవిడ. బెండకాయలు, ఇదిగోండి చింతపండు, ఫ్రెష్గా ఉన్నాయండి బెండకాయలు. ఒక్కొక్కసారి కర్రీ, బిర్యానీ అవి కూడా పంపించేస్తారండి ఆవిడ. అసలు ఈవిడ రుణం ఎలాగా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. గోంగూర పచ్చడిలు, మటన్ కూర, చికెన్ కూర, గోంగూర పచ్చడి, పచ్చడి కాళ్ళ పచ్చళ్ళు, వడియాలు పంపుతానే ఉంటారండి. మా ఇంటి దగ్గర మా అమ్మ మా నాన్నగారు ఎలా పంపించేవారు అలా పంపిస్తారండి ఆవిడ. అసలు మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆవిడ రోజుకి 2-3 సార్లు ఫోన్ చేసి నన్ను బాధపడొద్దు పద్మ, బాధపడొద్దు అని అనేవారండి. ఇదిగోండి లేతగా ఉన్నాయి బెండకాయలు, బీరకాయలు కూడా అంతే. ఇదిగోండి మొత్తం పచ్చిరొయ్యలు చూసారా, దగ్గర దగ్గర 2 కేజీలన్నర పప్పు ఉంటుంది. అది వెన్నపూస, జున్నుపాలు, చింతపండు కూడా అలాగే ఉంటుందండి. ఒక 3 కేజీలన్నా ఉంటుంది, 3 కేజీలన్నర. బరువుగా ఉంది. మామూలుగా తూకం అయితే 5 కేజీలన్నా ఉంటుందండి. అసలు ఆ అభిమానం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. పుట్టింటి ఆడపడుచులా చూసుకుంటారు ఆవిడ నన్ను. అన్నయ్య అంతే, వదిన అంతే, వాళ్ళ పిల్లలు అంతేనండి. ఇది ఫ్రెండ్షిప్ అనాలో లేకపోతే కనుక అన్నా చెల్లెల అనుబంధం అనుకోవాలి నాకు తెలియట్లేదు అసలు. ఓకే అండి. ఇవన్నీ నిప్పుల మీద కాలుస్తున్న రొట్టెలండి, దెబ్బ రొట్టెలు బాగుంటాయి. ఇప్పుడు గ్యాసులు కూడా ఎవరి దగ్గర లేవు కదండి, గ్యాస్ కూడా ఆదా చేయండి. ఎందుకంటే కొంతమంది గ్యాస్ లేని వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదా, మనం తగ్గించి ఇంట్లో వాడుకుంటే. ఆ బండ వేరే వాళ్ళకి కదా, ఓ పెద్ద పెద్ద వంటలు కాకుండా. ఇదిగోండి కాలుతుంది రొట్టి. ఇది కొంచెం కాలింది. నిప్పుల మీద రొట్టెలు టేస్ట్గా ఉంటాయండి. మా సైడు నిప్పుల మీద రొట్టెలు బాగుంటాయి. వెయ్యాలా? కాలింది ఏదండి, బాగా కాలింది. ఇది బాగుంది చూసారా, చాలా దోరగా చక్కగా కాలింది రొట్టి. బాగుంటుందండి దిబ్బ రొట్టెలు. నర్సపూర్ నుంచి పాలకొల్లు వెళ్ళేదారి దిగమరలో అమ్ముతారండి ఇవి. వీళ్ళు దిబ్బ రొట్టెలే కాదు, పొయ్యి మీద చేసుకుంటున్నారండి. వీళ్ళు గ్యాస్ స్టాక్ అయిపోయింది కదండి హోటల్ వాళ్ళు. మీరు ఎప్పుడు దీని మీదే చేస్తారండి? చట్నీ చేస్తున్నారు, అలాగే గారెలు, బజ్జీలు కూడా బాగున్నాయండి చక్కగా. ఆయిల్ అంటుకుంటలేదు, అలాగే బాగున్నాయి చక్కగా లోన ఉడికి. ఇదిగోండి ఇప్పుడే తీసారు దిబ్బ రొట్టి, గారెలు వేడిగా. ఇడ్లీ కూడా వేస్తున్నారమ్మా. కట్టెల పొయ్యి మీద చేసింది ఏదైనా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి పొయ్యి దగ్గర పెడతారంటాం కదా మేము వంట, అదిగోండి అంకుల్ పెట్టారు. ఇప్పుడు వేస్తారా? వేయండి. గ్యాస్ బండ్ రేటు పెరిగిపోయింది కదండి, కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు కదా, రేటు పెంచారా?
5 రూపాయలు పెంచారు. రొట్టెకి 5 రూపాయల. మామూలుగా అయితే ఎంత తీసుకునేవారు మీరు? 25 రూపాయలు. ఇప్పుడు 30 రూపాయలు తీసుకుంటున్నారా? ఫుల్ రొట్టె 30 రూపాయలు, హాఫ్ అయితే 15 రూపాయలు. 15 రూపాయలు. బాగుంటుందండి, హెల్త్ కూడా మంచిది. అవునండి, అవునండి. కొంచెం శ్రమ అయినా టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది ఇడ్లీ పిండితో చేసేది కదండి, చాలా మంచిది కూడా. ఆయిల్ తక్కువ వేసి చేస్తున్నారు కదా. ఆయిల్ ఉండదండి, కాకపోతే అలా చూసుకుంటూ ఉండాలి. ఎందులో కాలిందో మీకు తెలియదు, చూసుకోవాలి. మీరు బాగా గుర్తు పెట్టుకుని కదండి. ఇన్ని పొయ్యిల మీద అసలు ఎందులో రొట్టె తిరగేయాలి, కాలింది ఏది కాలింది చూసుకుంటా ఉండాలి. ఇడ్లీ అయితే ఏముంది, ఒక వాయి వేసేస్తే దానికి అదే ఉడుకుతుంది. బజ్జీ కూడా అంతే, గారి అంతే. కానీ దిబ్బరొట్లు అలా కాదు కదా, సరిగ్గా కాలకపోయినా బాగోదు, బాగా ఎక్కువ కాలిపోయినా బాగోదు. నిప్పులు కూడా మండుతున్నాయో లేదో కూడా చూసుకోవాలండి వీళ్ళు. మళ్ళీ వచ్చిన కస్టమర్లను కూడా చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. పెద్ద పెద్ద హోటల్ కాకుండా అప్పుడప్పుడు ఇవి కూడా టేస్ట్ చేస్తూ ఉండండి. వీళ్ళు పిండి అవగానే ఆపేస్తారు, నిలవ ఉంచుకోరు. ఏ రోజుకి ఇంత క్వాంటిటీ అని వాడుకుంటారు, ఆ క్వాంటిటీ అవ్వగానే క్లోజ్ చేసుకుంటారండి. అందుకని ఎప్పుడైనా సరే ఈ చిన్న హోటల్స్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలండి. రోజు ఇంట్లో తిన్నా అప్పుడప్పుడు ఇలాగా వీళ్ళ దగ్గర లైవ్గా తింటే బాగుంటుందండి టిఫిను. వీళ్ళు చక్కగా చట్నీ కూడా బాగుంటుందండి. పెద్ద హోటల్కి వెళ్తున్నాం కదా, ఈ మధ్యన చట్నీ కూడా స్మెల్ వచ్చేసి నిలవది వేసేస్తున్నారు, రేట్లు ఎక్కువ పుచ్చుకుంటున్నారు వీళ్ళు. అనుకోండి ఈరోజు చట్నీ, ఈరోజే టిఫిన్ కూడా పిండి ఇంత క్వాంటిటీ కలుపుకుని అవ్వగానే ఇంకా తీసేస్తారు. మళ్ళీ మన్నాడికి సాయంత్రం అన్నీ రెడీ పెట్టుకుంటారు, పప్పులు రుబ్బుకుంటాం. అది నర్స్పూరు పాలకొల్లు వెళ్ళే రోడ్లో దిగమర్రండి, రోడ్డు మీదే ఉంటుంది ఈ షాపు. చక్కగా ఇంటికి పార్సిల్ పట్టుకెళ్ళచ్చు, లేకపోతే ఆగి చక్కగా తింటే కూడా బాగుంటుందండి. నేచర్ని చూసుకుంటా తినొచ్చు. మొత్తం ఇక్కడ గ్రీనరీగా ఉంటుందండి. ఎవరైనా సరదాగా ఇలా ప్రయాణించే వాళ్ళు ఆగి తినండి టిఫిను. స్టైల్లో పచ్చిరొయ్యలు కర్రీ వండుతున్నానండి. అదే ఫ్రాన్స్ కర్రీ వండుతున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. ముందుగా బాణీ పెట్టి అది వేడెక్కాకండి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేస్తానండి. ఇది మరి కర్రీగా కాకుండా ఫ్రై కాకుండా సమానంగా వండుతానండి. అలాగే పప్పుచారు చేస్తున్నాను. కూరగాయలు అన్నీని నీటిలో బాయిల్ చేస్తున్నాను. అప్పుడు పెసరపప్పు చారు చేస్తున్నానండి. వేసవకాలం కదా, చలవ కదండి. రైస్ పెట్టేసి అనమాట 3 ఒకసారి చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఆనియన్స్ వేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఈరోజు సండే కదండి, మా ఇంటి దగ్గర చేపల అమ్మాయి సముద్రం రొయ్యలు తీసుకొచ్చింది. పచ్చిరొయ్యలు సముద్రం అండి, శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చేసింది. అందుకని సముద్రం పచ్చిరొయ్యలతో ఫ్రై కాకుండా ఇగురు కాకుండా చేస్తున్నాను.
కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక పచ్చిరొయ్యలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. Okay, chimney on. Okay, medium wind. Okay, strong wind. ధనియాలు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ అండి ఇది, జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, లవంగ, ఎలాచి, మసాలా పౌడర్ అండి ఇది. ఇదేమో వాటర్ వేసి మిక్సీ పట్టింది, ఇదేమో పౌడర్ అండి. ఈ రెండు వేస్తాను, బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే ఉప్పు, కారం, పసుపు వేస్తాను కదండి. ఆనియన్ వేగుతున్నాయి. నేను బాగా వేగినాయండి. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేస్తున్నాను నేను. సముద్రం రొయ్యలు, నేను చెరువు రొయ్యలు, కాలువ రొయ్యలు చూశాను, కానీ గోదావరి రొయ్యలుని మా చేపలమ్మాయి ఫస్ట్ టైం తీసుకొచ్చిందండి. సముద్రం రొయ్యలు బాగుంటాయండి అని. ఇవి కొంచెం ఎక్కువ బాగా క్లీన్గా కడుక్కోవాలండి, ఉప్పు పసుపు వేసి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేస్తాను. పసుపు చాలా మంచిదండి, ఏ కర్రీలో అయినా సరే పసుపు వేసుకోవాలి. వెజ్ అయినా నాన్ వెజ్లో మన క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుందండి పసుపు. యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. డాక్టర్లు చెప్తారండి పసుపు మన వంటల్లో ఎక్కువగానే వాడాలి. ఏ కర్రీలో అయినా సరే పసుపు వాడవలసిందేనండి, మంచిదండి. పసుపు వేసాను కదండి, ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పసుపు వేసాను కదండి, బాగా కలిపి ఒక 10 నిమిషాలు దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచుదామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు వేసాక చూసారండి వాటర్ ఎలాగా వచ్చేసిందో. ఇప్పుడు ధనియాలు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి. అలాగే సాల్ట్ వేస్తున్నాను. కర్రీకి సరిపడంత సాల్ట్ వేస్తున్నానండి, పచ్చిరొయ్యలకి సరిపడా. మా ఇంట్లో మేము సాల్ట్ తక్కువే వాడతామండి. అలాగే కారం వేస్తున్నాను. కారం వేసానండి. మళ్ళీ ఇప్పుడు మూత పెడతాను కాసేపు. ఉప్పు, కారంని, ధనియాలు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, మళ్ళీ కాసేపు మగ్గుతుందండి ఇది. కూడా ముక్కలు ఉడికిపోతున్నాయి. దీంట్లో పెసరపప్పు ఉడకబెట్టింది వేసేస్తాను. ఇప్పుడు నేను తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ వేస్తానండి. అంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు,
అలాగే ఎండుమిర్చి, శనగపప్పు, కందిపప్పు బాగా ఫ్రై చేసేసి పౌడర్ చేసిందండి. ఇది పౌడరు స్పూనున్నర వేసాను. ఇప్పుడు పప్పు కూడా వేసేస్తున్నానండి, పెసరపప్పు. చింతపండు బదులు పెసరపప్పుని మామిడికాయ కలిపి ఉడకబెట్టేసానండి, ఆ పేస్ట్ వేసాను. ఇదిగోండి పెసరపప్పు, మామిడికాయ ఉడకబెట్టింది కూడా వేసేసాను కదండి. చింతపండు వేయట్లేదండి, గుజ్జు. సాల్ట్ వేస్తున్నానండి. పెసరపప్పు చారు కదండి, కారం వేయకూడదు. పచ్చిమిరపకాయలుని ఎండుమిరపకాయ వేసుకోవాలి తప్ప కారం వేయకూడదు, బాగోదు పచ్చికారం వేస్తుంది. ఇది బాగా ఉడికాక తాలింపు పెట్టేస్తానండి. పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. అలాగే ఇందాకడ ధనియాలు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసాను కదండి. వాటర్ దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. పచ్చిరేలు కూరలు కూడా ఫ్రై చేసుకోవచ్చు, పచ్చిరేలు ఎగిరి పెట్టుకోవచ్చండి. మామిడికాయ పచ్చిరేలు వండుకోవచ్చు, మా పచ్చిరేలు కోడిగుడ్లు పులుసు పెట్టుకోవచ్చండి, ఎగిరి పెట్టుకోవచ్చు. కలగలుపు కూరలో వంకాయ పచ్చిరేలు, బీరకాయ పచ్చిరేలు చాలా రకాలుగా వేసుకోవచ్చండి. మా సైడు కలగూరలు ఎక్కువ వండుతారండి. పచ్చిరేలు ఉన్నాయంటే కొంచెం కొంచెం ఏదో కర్రీలో వేస్తూ ఉంటారు. బీరకాయ పచ్చిరేలని, మామిడికాయ పచ్చిరేలని, జీడిపప్పు ఇప్పుడు పచ్చిది దొరుకుతుందండి మాకు, జీడిపప్పు పచ్చిరేలు. అలాగా పచ్చిరేలు కూరలో కూడా చాలా రకాలు వండుకుంటాం మా గోదావరి స్టైల్లో, ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు. ఇప్పుడు పుదీనా నేను డ్రై చేసుకుని ఉంది కదండి, అది వేస్తున్నానండి నలిపి. చాలా బాగుంటుంది కర్రీలోని డ్రై చేసిన పుదీనా. తర్వాత కట్టేసే ముందేమో నేనేమి దీంట్లో వాటర్ వేయలేదండి. పచ్చిరేల్లో వచ్చిన అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేయగానే వాటర్ వచ్చింది కదండి. చెప్తున్నాను కదండి, ఇది ఇగురు కూర ఫ్రై కాకుండా వండుతున్నానని. నేను మట్టికి దీంట్లో వాటర్ వేయలేదండి. మూత పెట్టేస్తున్నాను. చూసారా, కట్టడాయ్ ఆయిల్ పైకి తేలిపోయింది కదండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను, కడిగేసింది శుభ్రంగాని. మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. మళ్ళీ మూత పెట్టేస్తాను, మళ్ళీ ఆయిల్ తేలిపోయి కట్టేస్తాను. రెడీ, పచ్చిరేలు కూర రెడీ. మీరు కూడా ఏ స్టైల్లో చేస్తారో మరి. నా స్టైల్ వేరు, మీ స్టైల్ వేరు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రాంతాలు బట్టి వండుకుంటారు కదండి. వెజ్ కర్రీ అయినా, నాన్ వెజ్ అయినా. అలాగే రైస్ కూడా అయిపోతుంది. నా పప్పు చారు ఉడికిపోయింది, నొరగ తీసేయాలి. నొరగ మంచిది కాదండి. పప్పుచారు మరిగిపోయింది కదండి. పులుపు లేకుండా కొంచెం బెల్లం పౌడర్ వేస్తున్నాను, ఆర్గానిక్ది. తాలింపు కూడా వేపేసానండి, తాలింపు కూడా వేసేస్తాను. నేను ఈసారి టమాటా ముక్కలు, చిలకడ దుంప, గుమ్మడికాయ ముక్కలు ములక్కాడలో వేసానండి. వంకాయ ఉంది కానీ కట్ చేసే టైం లేదు, ఆనపకాయ అయితే లేనే లేదు. తాలింపు కూడా వేసేస్తున్నానండి. రెడీ.
ఇంకా వేడివేడి అన్నంలో పప్పుచారు పచ్చిరొయ్యలు కర్రీ వేసుకొని తినడమే. ఇదిగోండి పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. అదే మీరు ఫ్రాన్స్ కర్రీ అనుకోండి. అలాగే పెసరపప్పు చారు, అలాగే రైస్ కూడా అయిపోయింది కదండి. ఉడికి రైస్ కూడా తెచ్చుకున్నాను. నిమ్మ చెక్క బాగుంటుందండి పచ్చిరొయ్యల కర్రీలోకి పిండుకుని భోజనంలో కలుపుకుని తింటే. అలాగే సమ్మర్లో కూడా నిమ్మకాయ ఎక్కువ వాడాలి, సి విటమిన్ కదండి, స్కిన్ గ్లోగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇవి భోజనం చేసేటప్పుడు వీడియో చూపించలేదు కదండి, కొంచెం అందుకని చూపిస్తున్నాను. నేను ఎలా ఉందో నేను తిని చూపిస్తాను మీకు. ముందు కర్రీ వేసుకుని టేస్ట్ చేస్తానండి. లైట్గా లెమన్ పిండుతున్నాను. రైసు వార్చిన రైస్ అయితే ఇలా చక్కగా పొడి పొడిలాడుతుందండి. చాలా బాగుందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. పచ్చడి కూడా బాగా ఉడికినాయండి. సండే కదా, మీరే స్పెషల్ చేసుకున్నారు చెప్పండి. సాంబార్ వేసుకుంటున్నానండి, పెసరపప్పు చారు. నేను వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తానండి, మంచిది ఆరోగ్యానికి కూడా. ఇదిగోండి పెసరపప్పు చారు కూడా తింటున్నాను. దీంట్లో కూడా అన్నీ సరిపోయినాయి. చిలకడ దుంప కూడా చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో చక్కగా. అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా చూపిస్తున్నాను. గుమ్మడికాయ ముక్క కూడా ఇది కూడా చూడండి బాగా ఉడికిపోయింది. వెజిటేబుల్స్ కూడా తీసుకుంటే మంచిదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నాయండి, పచ్చిరొయ్యల కూర బాగుంది, అలాగే సాంబార్ పప్పుచారు కూడా బాగుంది. బాయ్ అండి. ఇదేంటి బుట్ట పట్టుకుని చాకు పట్టుకుంది అనుకుంటున్నారా? మా చెట్టు ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తానండి. బొబ్బస్కాయ ముగ్గింది, చిన్నగా అయినా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నాను కదా, చూపిస్తాను మీకు. మా చెట్టు బొబ్బస్కాయ మళ్ళీ తయారైంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సరే బెడ్షీట్ అడుగుతాను కింద వేసాక. నేను పడకుండా ఓన్లీ ఇది రెడ్ కలర్లో ఉంటుందండి జాంకాయ, లోన కట్ చేస్తే.
అసలు. మనసుకాయ కూడా తయారైపోయింది. శుభ్రం కడగాలి, దుమ్ము ఉంటుంది కదా. ఇలా తయారైతే కలరు టేస్ట్ బాగుంటుందండి. గ్రీన్ కలర్లో ఉంటే బాగోదు. ఇలా తయారయ్యాక కోసుకోవాలి. కాయ మామిడి మొన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మొక్క తెచ్చుకున్నాను. ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ ఇస్తాయి. మొక్క బతకదు అనుకున్నాను కానీ వేసాక బతికింది. సమ్మర్ కదండి. ఇంకో మొక్క కూడా చూపిస్తాను నేను కొన్నవే. ఇదిగోండి తమలపాకు మొక్క ఒకటి కొన్నాను. పూజలప్పటికీ ఉపయోగం ఉంటుంది కదా, మామిడి చెట్టు ఎక్కిద్దామని. దగ్గరికి తీయి మొక్క. ఇది ఒక మొక్క కొన్నానండి. వైట్ కలర్లో ఇడుస్తాయి, బాగుంటాయి. కరివేరు మొక్కల్లో ఇది ఒక కలర్ కొన్నానండి. వైట్ ఒకటి, లైట్ బేబీ పింక్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, డార్క్ వైట్ కలర్ వేసి అలా బతికేసింది. కొట్టకుండా వేసిన వాళ్ళు ఎంతెంత ఉన్నాయో చూసారా. పెద్దగా కాసినాయండి, తక్కువ కాసినని. కింద ప్లేస్ బాగాలేదని బెడ్షీట్ వేసి దాంట్లోకి దులిపాము కాయలన్నీ. చక్కగా రాలినాయి, బాగా తయారైనాయండి. ఎప్పుడు కాస్తాయి ఇవి రెడ్ కలర్వి. చూసారా, మళ్ళీ సమ్మర్ అయినా సరే మళ్ళీ పిందెలు దిగినాయి. ప్రతి కొమ్మకే ఉన్నాయి. జామకాయ, అలాగే ఒక బొబ్బస్కాయ, ఒక పెద్ద మామిడికాయ, పంపరపనసకాయ, ఉసిరికాయలు మొత్తం 5 రకాలు మా గార్డెన్లో కాసిందండి. ఉసిరికాయలు సైజ్ చూపించాను కదండి ఎంత ఉందో. నా బొటన వేలు చూసారా, దానికన్నా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి, ఇవి చిన్న సైజు. మొత్తం ఇదిగోండి. ఒకసారి నేను ఆవకాయ పచ్చడిలో కూడా వేసి పట్టాను, వెజిటేబుల్ ఆవకాయ. ఆ వీడియో కూడా చూడండి. ఇవి ఏ మందులు వేయకుండా నేను దేవుడి దగ్గర పూజ చేసిన పువ్వులు, మామిడాకులు ఉంటాయి కదండి తోరాలు, అవి వీటికి వేసేస్తానండి. ఎవరో నడవలేని చోట వేయాలి కదా, ఈ మొక్కలు కుదిట్లో వేసేస్తాను 10 రోజులకు ఒకసారి. అసలు నేను నీళ్ళు కూడా వేయనండి వీటికి, పూల మొక్కలకు తప్ప. ఎందుకంటే మాకు ఇంటి చుట్టూరు ఎప్పుడు వాటర్ నిలిచిపోయి ఉంటుంది. వానాకాలం, శీతాకాలం, వేసవకాలం మామిడి మొక్కలకి, పంపరపనసకాయ మొక్కకి నీళ్ళు వేస్తే కాయలు నిలబడవు. ఈ పంపరపనసకాయ మా ఫ్రెండ్కి పంపుతాను. తను నాకు నిన్న కాకరకాయలు, ములక్కాడలు పంపించింది. ఓకే అండి, బాయ్ అండి. నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సైట్లో 5 రకాల పళ్ళు హార్వెస్ట్ చేశాను.